2004లో సుప్రీంకోర్టు 5 మంది జడ్జీలు స్పష్టమైన తీర్పిచ్చారు. వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు. 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేసే అధికారం లేదు. అది పార్లమెంటుకి మాత్రం ఉంది. అది కూడా ఎట్లా ఉంటుందంటే అన్ని రాష్ట్రాలు మొత్తంగా కూడా యునానిమస్ గా తీర్మానం చేయాలి. తర్వాత 1/3 మెజారిటీ పార్లమెంట్ వచ్చినప్పుడు 341 ఆర్టికల్ మార్చడానికి వీలుందని చెప్పేసి రాజ్యాంగం చెప్తాను. దీన్నంతా పక్కన పెట్టేసి మరి చేసిన దానికి ఆ రోజు 2004లో 5 మంది జడ్జీలు తీర్పు ఇచ్చారు వర్గీకరించాలని. దీనిపైన మళ్ళీ పంజాబ్ గవర్నమెంట్ పోతే దాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఈ ఆగస్టు 1న ఒక సుప్రీంకోర్టు అప్రజాస్వామికమైన రాజ్యాంగ వ్యతిరేకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నామంటే ప్రధాన కారణం ఉంది. మీకేమో హక్కున్నా ఇవాళ అన్నిట్లోనే మీరు ముందున్నారు. జడ్జెస్ కానీ, లేకపోతే లాయర్స్ కానీ, లేకపోతే ఉద్యోగాల్లో కానీ, చదువులో కానీ మీరు బడికి పోతా ఉంటే మీ అన్న మాలని అడ్డుపడ్డారా? ఏమిలా ఇవాళ కాస్ట్ హిందూస్ అనారోగ్య పరిస్థితి ఇక్కడ ఉంది. దానికి వ్యతిరేకంగా మీరు ఉద్యమించారు, మేము కూడా ఉద్యమించాం వర్గీకరణ వద్దనేసి. మరి ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుని దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో చిరాగ్ పాశ్వాను, రామ్దాస్ అత్వాలా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మేము కూడా మాలమాన తరఫున 9 మంది ఉన్నటువంటి జడ్జెస్ కోర్టుకు రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధపడ్డాము. మరి మాలలో ఒకటే చెప్పేది, అప్రజాస్వామిక విధానాలు ఈ దేశంలో జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మాలను చైతన్యవంతంగా తిరుగుబాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మన పోరాటం